నమస్కారం ఈ వార్తా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకకు కేసీఆర్ కు ఆహ్వానం తెలంగాణలో నేటి నుంచి పలు రైళ్లకు అదనపు హాల్ట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న సెలవు ప్రకటించాలి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కాలం నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికీ ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అయోధ్య వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కేసీఆర్ ను ఆహ్వానించింది. అయితే ఇటీవల కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన చేతికర్రతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అయోధ్యకు వెళ్లడం దాదాపు అసంభవమని చెప్పాలి. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మునిగి తేలుతోంది. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ ద్వారా లేదా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించాయి. శిల్పి యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అవసరమైన క్రతువులు కొనసాగుతున్నాయి. రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. శనివారం నుంచి ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు తెలంగాణలో పలు రైళ్లకు అదనపు హాల్ట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం 20వ తేదీ నుంచి ఆచరణలోకి వస్తుందని హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు ఈ హాల్ట్లుంటాయని స్పష్టం చేసింది. నారాయణాద్రి, విశాఖ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు మిర్యాలగూడలో ఆగనున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక నర్సాపూర్, విశాఖ, చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు నల్గొండలో, నాగర్సోల్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో ఆగుతాయి. దక్షిణ ఎక్స్ప్రెస్ జమ్మికుంట స్టేషన్లో, హజరత్ నిజాముద్దీన్, గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ వరంగల్, పెద్దపల్లి స్టేషన్లలో అదనంగా ఆగనున్నాయని వివరించింది. మరోవైపు నర్సాపూర్, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ నల్గొండలో ఆగుతుందని తెలిపింది. హైదరాబాద్, వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ గద్వాలలో, అంబేద్కర్ నగర్, యశ్వంత్పూర్, నాగర్సోల్, చెన్నై సెంట్రల్, గోరఖ్పూర్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్లో అదనంగా ఆగుతాయని పేర్కొంది. యశ్వంత్పూర్, కాచిగూడ ఎక్స్ప్రెస్ షాద్నగర్, జడ్చర్ల స్టేషన్లలో, సికింద్రాబాద్, రాయ్పూర్, హిస్సార్, హైదరాబాద్ రాక్సెల్ ఎక్స్ప్రెస్ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్, బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మరపల్లి స్టేషన్లో ఆగనున్నాయని వివరించింది. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టాపన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ తరపున అయోధ్యకు కానుకలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్య అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఇతర పార్టీలకు హితవు పలికారు. భారత జాతికి విపక్షాలు క్షమాపణ చెప్పాలని అన్నారు. హైదరాబాద్ పబ్బులు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. భారీ ధ్వనులతో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటూ హైదరాబాద్లోని పలు పబ్బులపై ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్లోని 6 పబ్లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. క్లబ్ రోగ్, పోర్ట్ పబ్, హలో కాక్టైల్, ఫ్యాట్ ఫిజియన్, 040 పబ్లతో పాటు మరో పబ్ కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్తో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా కేసులు నమోదైన 6 పబ్లు మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు లండన్లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లండన్ పర్యటనకు అక్బరుద్దీన్కు అధికారికంగా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుందని చెబుతున్నారు. లండన్ పర్యటనలో రేవంత్, అక్బరుద్దీన్ భేటీ కావడం చూస్తుంటే ఈ 2 పార్టీల మధ్య ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది. మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహం కుదరబోతోందని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంను కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా థేమ్స్ నది నిర్వహణపై అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. మూసీ సుందరీకరణ, పునరుద్ధరణ కోసం అధ్యయనం చేసేందుకు కీలక చర్చలు జరిపారు. మూసీ పరివాహక అభివృద్ధి లక్ష్యంగా చర్చలు జరిపారు. థేమ్స్ నది చరిత్ర, సుందరీకరణలో ఎదురైన సవాళ్ల గురించి సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్ ఏ వైరస్ నిరోధక టీకాను ఆవిష్కరించింది. దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఐఐఎల్ హెవిష్యూర్ పేరిట ఈ టీకాను తయారు చేసింది. శుక్రవారం నగరంలోని హయత్ ప్లేస్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. ప్రజారోగ్యంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా సంస్థ అభివర్ణించింది.
హెపటైటిస్ ఏ నిర్మూలనకు భారత్ చేస్తున్న పోరాటంలో హవిష్యూర్ ఓ కీలక ముందడుగని ఐఐఎల్ ఎండి డాక్టర్ కె ఆనంద్ కుమార్ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా ఇదేనని చెప్పారు. తమ శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం అంకిత భావంతో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనాల ఫలితమే ఈ కొత్త తరం టీకా అని చెప్పుకొచ్చారు. కలుషిత ఆహారం, తాగునీరు కారణంగా హెపటైటిస్ సోకుతోందని, ఇది తీవ్రమైన అంటువ్యాధని పరిశోధకులు తెలిపారు. నోరు మలమార్గం ద్వారా సోకుతుందని వివరించారు. హెపటైటిస్ వ్యాధి కాలేయానికి సోకకుండా ఈ టీకా నివారిస్తుందని వివరించారు. అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో తమ ప్లాట్ఫామ్లో స్వీట్లు విక్రయిస్తున్న సంస్థలపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చర్యలు తీసుకుంది. విక్రయదారుల సేల్స్ ఆప్షన్ను తొలగించింది. అమెజాన్లో కొందరు వ్యాపారులు శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్లు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్కు నోటీసులు పంపింది. వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. CCPA నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. సెల్లర్ల సేల్స్ ఆప్షన్ను తొలగించినట్లు చెప్పారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావించి రఘుపతి ఘీ లడ్డు, అయోధ్య రామ్ మందిర ప్రసాదం, ఖోయా కోబీ లడ్డు, రామ్ మందిర్ అయోధ్య ప్రసాదం, స్వదేశీ ఆవు పేడ పేరుతో అమెజాన్లో విక్రయిస్తున్నారు. CCPA నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్ను అమెజాన్ నిలిపివేసింది. ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ తనపై వస్తున్న రూమర్లపై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ ఉంటాయని, తాను కనిపిస్తే చాలు పెళ్లి చేసేయాలని చూస్తున్నాయని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. ఇలాంటి రూమర్లు తనపై వస్తూనే ఉన్నాయని, ప్రతి 2 ఏళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వీటి గురించే విజయ్ దేవరకొండ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూమర్లలో పేర్కొన్నట్లుగా ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థం ఏమీ జరగడం లేదని, పెళ్లి కూడా జరగడం లేదని వివరణ ఇచ్చారు. TNGOలు గర్జించే సింహాలని, అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వాలను మార్చే శక్తిగల సంఘమని జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LND కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో TNGO ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ను LMD యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్తో కలిసి ఆయన ఆవిష్కరించి నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, బిల్లులు, రీయింబర్స్మెంట్ రాక సిబిల్ దెబ్బతిని ఉద్యోగులు గోసపడి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఎలా బొందపెట్టాలో తెలిసి అది మొన్న చూపించడం జరిగిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని, OPS పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఘం పిలుపునిస్తే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులుగా తాము కష్టపడి పనిచేస్తామని, తమను కన్నీళ్లు పెట్టనివ్వద్దని ప్రభుత్వాన్ని కోరారు. తాము ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండి సంక్షేమ, అభివృద్ధి విషయంలో ముందుంటామని తెలిపారు. 74 ఏళ్ల చరిత్ర కలిగిన TNGO సంఘం రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ఉద్యోగుల కోసం పనిచేస్తుందని అన్నారు. సంఘ నాయకులు బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TNGO జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, LMD కార్యదర్శి అంబట్ నాగరాజు, పొప్పాల అశోక్ రెడ్డి, వంటెల రవీందర్ రెడ్డి, రాగేష్ శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి, వంటెల వెంకటరెడ్డి, రాజేష్, హర్మీందర్ సింగ్, సుమన్, రాఘవరెడ్డి, పవన్, అస్గర్, రామస్వామి, NTPAలు వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, 4th క్లాస్ అధ్యక్షుడు రాజయ్య, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. NGO సంఘం అంటే 74 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో కూడా దాదాపు ఏ ఎన్నిక జరిగినా, నేను దాదాపు 17 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ NGO సంఘంలో పనిచేస్తున్నా. ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవానికి మాత్రమే ఆస్కారం లభిస్తుంది. ఇక్కడ తాలూకా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా మనకు గదే పెట్టి హెల్త్ కార్డులు పనిచేయలే, వెల్నెస్ సెంటర్లు ఇల్నెస్ సెంటర్లుగా మారిపోయినాయి. ఎక్కడ ఒక కుటుంబం లోపల తల్లి, ఓల్డ్ ఏజ్ తల్లి ఉంటుంది, మనం ఉంటాం. దాదాపు 30,000 రూపీస్ మెడికల్ రియంబర్స్మెంట్కు మనం పెట్టుకునే సందర్భం కూడా లేదు. కొన్ని బిల్లులకు రెగ్యులర్గా వాడే సందర్భంలో నేనే వ్యక్తిగతంగా నా ఇంటికే 30,000 మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి. ఇక మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మన కుటుంబ అవసరాలు, నిత్యావసర సరుకులు, పెట్రోలు, ఫోను. ఇవాళ రేపు ఫోను ఇంట్లో 5 ఉంటే 5 ఫోను, అది లేకపోతే నడవదు. ఆన్లైన్ క్లాసెస్, ఈ క్లాసెస్ ఏ క్లాసులు నడవాలన్నా ఇవి మనకు ఉద్యోగులకు కూడా ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ విషయాన్ని, మన రాష్ట్ర నాయకుడు, మన
కరీంనగర్ జిల్లా ముందు బిడ్డ, మీ తాలూకా బిడ్డ. కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో మనం మీరు అనుభవించిన బాధలు, ఈ ప్రభుత్వంలో మనకు మంచి ప్రయోజనాలు వస్తాయి, మనం సుఖంగా ఉంటాం అనే ఆలోచన మనకు వచ్చింది. ప్రభుత్వం మారింది, మనం కూడా మారుతాం. ప్రభుత్వం ఏ సంక్షేమం పెట్టినా నేను సమర్థవంతంగా అమలు చేస్తాం కూడా అని చెబుతూ ఈ ప్రభుత్వానికి కూడా మన అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కష్టాలను, ఇలాంటి కన్నీళ్లను ప్రభుత్వ ఉద్యోగులు గోవులు లాంటి వారు కష్టపడి పనిచేస్తాం. ఏ సంక్షేమం ఇచ్చినా ప్రభుత్వ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళము. మమ్మల్ని కన్నీరు పెట్టియకుండా ఈ ప్రభుత్వం చూస్తుందని ఆశిస్తున్నాం. ఈ మెసేజ్ని కూడా మా జిల్లా తరఫున, తాలూకా తరఫున, మీ అందరి తరఫున మన రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోతాం. ఈ సమస్యలను సాధించే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని మోడీ ఈరోజు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యం నాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తుందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని ప్రారంభించామని, 2014లో తాను ఇచ్చిన హామీ నెరవేరడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మోడీ పిలుపునిచ్చారు. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని, ఆయన నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. రాముడి బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం పనిచేస్తున్నామని అన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేది తమ కోరికని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.